పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ రాబోతుంది కదా, దాని మీద నీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్ అన్న దానికోసం. ఇక ప్రియాంక మోహన్ కోసం ఇంకొందరు వెయిటింగ్. ఇంకా ఎలా ఉండబోతుంది అంటావు? నీకు ఎలా అనిపిస్తుంది దాని మీద? ఇక పవన్ కళ్యాణ్ అంటే ఒక హిట్ కొట్టేసినట్టే, ఇంకా బ్లాక్ బస్టర్. ఇంకా సుజిత్ అన్నది ఇంకా డైరెక్షన్, దానికోసం ఇంకొంతమంది వెయిటింగ్. ఇక ఇంతకుముందు చూసాం సాహు సినిమా, అట్లాగా ఉంటుందేమో మేబీ. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కాబట్టి అలా చూస్తున్నాం. ఇప్పుడు ఓజీ అనే మూవీ అనే అంటే గతంలో ఉన్న క్రేజ్ ఉంటుంది అంట పవన్ కళ్యాణ్కి. పొలిటికల్ రూట్లో ఉన్నారు కదా ప్రజెంట్. అంటే పొలిటికల్ అంటే ఇప్పుడు చెప్తున్నారు కన్నా, మేబీ గ్యాంగ్స్టర్ అంటున్నారు, ఏమో పొలిటికల్ అంటున్నారు. దానికి సంబంధం ఉండదేమో దానికి. అంటే మూవీస్ అదే క్రేజ్ ఉండిద్ది అంటావా? గతంలో పొలిటికల్ పొలంలో లేరు కాబట్టి. ఓకే, ఇప్పుడు బిజీ షెడ్యూల్లో ఉంటారు, అంత యాక్టింగ్ స్కిల్స్ ఉంటాయంటావా? అంత కాన్సన్ట్రేషన్ ఉండిద్ది అంట. ఎందుకు ఉండదు అన్న, పోస్టర్ ఎప్పటికైనా. ఎలా చెప్పు పవర్ స్టార్ గారు? ఏం చెప్పాలంటే ఒక్కొక్కసారి రావడం లేట్ వచ్చాము, కానీ రావడం మాత్రం పక్క. లేదా తెలంగాణ మాది. పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ వస్తుంది కదా, దాని మీద నీ అభిప్రాయం ఏంటి? అది చించేసిద్ది అంతే. ఆయన యాక్టింగ్ గురించి ఒక మాటలు ఏం చెప్తావు? ఆయన వస్తే థియేటర్లు మొత్తం అరుపులే, మొత్తం పైన కింద సీట్లు మొత్తం చిరిగిపోవాలంతే, ఒక మాటలో చెప్పాలంటే. అది కాదు, పవన్ కళ్యాణ్ మూవీ ఇప్పుడు పొలిటికల్ లో ఉన్నారు కదా, మూవీస్ లో అదే క్రేజ్ ఉండిద్ది అంటావు మళ్ళీ? మళ్ళీ ఇంకా ఉండిద్ది. కాదు బ్రో, ఒక డైలాగ్ చెప్పు పవన్ కళ్యాణ్ గారిది. అసలు భయపడేదిలే. పవన్ కళ్యాణ్ గురించి యాక్టింగ్ మీద నీ అభిప్రాయం ఏంటి? జగన్ మొగుడు ఆయన యాక్టింగ్ మీద నీ అభిప్రాయం ఏంటి? ఆయన యాక్టింగ్ చేయవసరం అసలు. సినిమాలో స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, బట్టలు చింపేసుకుంటాం, కాళ్ళని కోసేసుకుంటాం ఆయన కోసం. విజయవాడ కుర్రాలు ఏంటి అంత క్రేజ్ ఉంది? మామూలు కాదా పవన్ కళ్యాణ్ అంటే అసలు. ఈ విజయవాడ యూత్ మాత్రం పవన్ కళ్యాణ్ గురించి కోసుకుంటా అంటాడు మనోడైతే. అసలు మామూలు కాదు. జై పవర్ స్టార్. ఓకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ మూవీ రాబోతుంది కదా, దాని మీద నీ అభిప్రాయం ఏంటి? కోసుకుంటాను. కోసుకుంటావు ఎందుకంటే నమ్మకం ఏంటి పవన్? ఎందుకంత కోసుకోవడం ఏంటి? వచ్చే సినిమా నా హిట్ అన్న, అది ఓజీ సినిమా హిట్. మామూలుగా సింపుల్ నెక్స్ట్ లెవెల్ అది. ఓ మై గాడ్. అంటే ఇప్పుడు ఆయన పొలిటికల్ లో ఉంటున్నాడు, మరి మూవీస్ లో అంత క్రేజ్ ఉండిద్ది అంటావు ఈసారి? ఇప్పుడు ఎందుకు ఉండదన్నా, ఉండిద్ది. పవన్ కళ్యాణ్ అంటేనే ఉండిద్ది. పవన్ కళ్యాణ్ గురించి యాక్టింగ్ మీద నీ అభిప్రాయం ఏంటి? యాక్టింగ్ అంటే ఒక వాటిలో ఏం చెప్తావు యాక్టింగ్ గురించి? దేవుడు అన్న. దేవుడు. మరి అదే పవన్ కళ్యాణ్ గురించి ఒక డైలాగ్ చెప్పు. నేను 10 సెట్ చేస్తా. ఇంకొక వన్ మోర్ డైలాగ్. సిద్ధప్ప, నేను సింహాలు లాంటి అది గడ్డం గీసుకొని నేను గీసుకుంటా, అది అంతే. ఇక్కడ ఉండు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రాబోతుంది, ఎలా ఏంటి సంగతి, ఎలా ఉంటుంది అంటావు? సూపర్. ఓజీ మూవీ అంటే ఆయన యాక్టింగ్ ఎలా ఉండిపోతుంది అంటావు? ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్. పొలిటికల్లోకి వచ్చారు కదా, పొలిటికల్లోకి వచ్చారు, మూవీలో కాన్సన్ట్రేషన్ పెడతారంటావా? అదే ఇదే పవన్ కళ్యాణ్ గురించి యాక్టింగ్ మీద ఒక్క మాట ఏం చెప్పు. పాన్ ఇండియా లెవెల్లో ఉండదంట ఓజీ, ఎలా ఉండబోతుంది అంటావు? వరల్డ్ మొత్తం తగ్గేదేలే. ఓకే, ఒక్క డైలాగ్ చెప్పు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఒక డైలాగ్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహాలంటండి, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, తేడా ఇంకేం లేదు. ఏంటి విజయవాడ అభిమానులు ఎంతమంది ఉన్నారా? ఏంటి క్రేజ్ ఏంటి? పవన్ కళ్యాణ్ పేరు అంటేనే గ్యాంగులు వచ్చేసారు చుట్టూ. అందు మామూలు అంతా. పెటాపురం ఎమ్మెల్యే తాలూకాలు, పెటాపురం డిప్యూటీ సీఎం తాలూకా చెప్పండి. కాదు బ్రో, పవన్ కళ్యాణ్ అంతా గ్యాంగ్ ఉంది, ఇక్కడ వేరే పేరు ఎత్తుతూ కొట్టేటట్టున్నారు అందరూ, అంతేనా? అంతే.